ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈ రోజు మన వీడియోలో ఉగ్గాని రెసిపీ చేస్తున్నానండి. ఇలా ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ లాగా తినడానికి నోటికి కారం కారంగా తగులుతూ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ రెసిపీని పిల్లలు ఎప్పుడైనా కొత్తగా చేసి పెట్టమన్నప్పుడు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని చూసే ముందు ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో ఒక పావు నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి ఈ మిశ్రమాన్ని బాగా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసి గరిటెతో కలుపుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని పల్లీలు అలాగే కొన్ని పుట్నాలను వేసి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ మిశ్రమం బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కట్ చేసుకున్న టమాటాలను వేసి బాగా కలుపుకోవాలి. ఈ టమాటాలని కాసేపు అలా మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మురుమురాలను వేసి మొత్తం కలిసేలా గరిటెతో బాగా కలుపుకోవాలి. నేను వేయించుకున్న మురుమురాలను వేస్తున్నానండి, ఎందుకంటే కాస్త వేయించుకోవడం వల్ల ఈ మురుమురాలు కరకరలాడుతూ ఉంటాయి. ఇలా నేను చూపిస్తున్న విధంగా గరిటెతో ఈ మురుమురాలను మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేయించుకున్న మక్కటుకులను వేసి కలుపుకోవాలి. మీరు కావాలంటే మిక్చర్ను కానీ బూందీని కానీ ఏది అందుబాటులో ఉంటే దాన్ని దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఉగ్గాని మంచి టేస్ట్ వస్తుందండి. మీకు ఎక్కువ స్పైసీనెస్ వద్దనుకుంటే ప్లెయిన్ గా కూడా చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే నిమ్మరసాన్ని వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటే మన ఉగ్గాని రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుంటే మన ఉగ్గాని రెడీ అండి. ఇలా మీరు కూడా మీ ఇంట్లో త్వరగా రెడీ అయ్యే ఈవినింగ్ స్నాకింగ్ చేసుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈ రెసిపీ వీడియో. ఇలా సింపుల్ గా 5 నిమిషాల్లో ఉగ్గాని చేసుకోండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం కామెంట్ చేయండి.